మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ మీ ఆఫీస్లో మీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారని మీరు గమనిస్తున్నారా? నోటి దుర్వాసన దీనికి కారణం కాగలదని మీరు అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా అయి ఉండొచ్చు. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందుగా కారణాలు తెలుసుకుందాం, ఆ తర్వాత ఏం చేయాలో తెలుసుకోవచ్చు. నోటికి సంబంధించిన కారణాలు 4. ముందుగా సరిగ్గా పడుదోంకోకపోవటం, దాని మూలంగా బ్లాక్ అండ్ క్యాలిక్యులస్ అక్యుములేషన్ జరిగి నోటి దుర్వాసన కారణం కాగలుగుతాయి. సరిగ్గా టంగ్ క్లీనింగ్ చేసుకోకపోవటం, చిగుళ్ళ వ్యాధులు, పంటి పుచ్చులు, ఈ 4 కారణాల వల్ల నోటి దుర్వాసన రాగలదు. జనరలైజ్డ్ బాడీకి సంబంధించి 9 కారణాలు ఉన్నాయి. ముందుగా స్ట్రెస్, రెండవది డయాబెటీస్, మూడవది సైనసైటిస్, నాలుగవది సరిగ్గా నీరు తాగకపోవటం, ఐదవది మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలకు నోటి దుర్వాసన కాజ్ చేసేటువంటి ఈ ప్రాపర్టీ ఉంటుంది. దాని గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యంగా ఆహారం తినడం 7వ రీజన్. ఆలస్యంగా ఆహారం తిని వెంటనే పడుకోవటం ఇంకొక రీజన్. ఇండైజెషన్ 8వ కారణం. సరిగ్గా నిద్ర పట్టకపోవడం 9వ కారణం. నిద్రపోయేటప్పుడు నోరు తెరిచిపెట్టి పడుకోవటం. ఇవి నోటి దుర్వాసన రావడానికి గల కారణాలు. నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఎలా తెలుసుకోవడానికి follow my next video. See the description below to book appointments with us. Like, share and follow our channel. Signing off, your Dr. Vivek.